హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసే ఉంటారండి. శ్రీ గౌరీ కేదారేశ్వర ఆలయానికి అయితే వెళ్ళాం కదండి. ఈ రోజు అయితే మేము మార్నింగ్ సెక్షన్లో ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి హోటల్లో అక్కడి నుంచి అయితే మేము రామ్నగర్ వెళ్దాం అనుకున్నామండి. రామ్నగర్లో రామ్నగర్ ఫోర్ట్, వ్యాసకాశి, బిర్లా టెంపుల్, బెనారస్ యూనివర్సిటీ ఇవన్నీ చూద్దాం అనుకున్నాం అనమాట. సో ఇవన్నీ ఆఫ్టర్నూన్ నుంచి కవర్ చేద్దామని చెప్పి ఆఫ్టర్నూన్ బయలుదేరామండి. మేమైతే ఒక ఆటో మాట్లాడుకున్నాం అనమాట. ఆటో వచ్చేటప్పటికి 600 ఛార్జ్ చేశారండి మాకు. ఫస్ట్ అయితే మేము రామ్నగర్ ఫోర్ట్కి వెళ్తున్నామండి. మన టెంపుల్ దగ్గర నుంచి రామ్నగర్ ఫోర్ట్ అనేది 8 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందన్నమాట. ఈ కోట అనేది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుంది అంటే వారణాసిలోని తులసి ఘాట్ ఎదురుగా గంగా నదికి అవతల వైపున ఉంటుందండి. వారణాసి నుండి బోట్ రైడ్ ద్వారా కానీ లేదంటే రోడ్ మార్గం ద్వారా కానీ మనం ఈ కోటకి సులభంగా చేరుకోవచ్చు అనమాట అండి. మేమైతే ఆల్రెడీ బోట్ ట్రిప్ అనేది తీసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే బై రోడ్ ఆటో మీదే వచ్చామన్నమాట అండి. ఇదేనండి రామనగర్ ఫోర్ట్ అనమాట. దీని టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 5 o'clock వరకు అందుబాటులో ఉంటుందండి. మేము ఫోర్ట్కి వెళ్ళిన టైంలో మెయిన్ గేట్ ఉంటుంది కదండి, మెయిన్ ఎంట్రన్స్కి అయితే ఇంకా ఏవో రిపేర్ వర్క్స్ అనేవి చేస్తున్నారనమాట. అందుకనే ఆ కర్రలు అవన్నీ కట్టేసి ఉన్నాయన్నమాట అండి. ఇదే మనకి మెయిన్ డోర్ అండి. ఈ మెయిన్ డోర్లో ఇక్కడ కూడా చిన్న చిన్న రూమ్స్ టైప్లా ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అయ్యాము అంటే కనుక ఇది ఫస్ట్ డోర్ అండి. ఇక్కడ నుంచి సెకండ్ది కూడా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాము అంటే మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది. నార్మల్గా ఈ ఫోర్ట్ అంతా తిరిగి చూడడానికి అయితే ఛార్జ్ అయితే ఏం లేదండి. ఇది వచ్చేటప్పటికి ఛార్జ్ అనేది ఎందుకు అంటే లోపల మ్యూజియం ఉంటుందన్నమాట. ఆ మ్యూజియంకి వెళ్ళడానికి ఇప్పుడు ఛార్జ్ చేస్తున్నారనమాట. పర్ హెడ్ వచ్చేటప్పటికి అడల్ట్కి 70 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. ఓన్లీ మ్యూజియంకి మాత్రమేనమాట ఈ టికెట్. మ్యూజియంకి వెళ్ళకుండా ఓన్లీ ఫోర్ట్ మాత్రమే చూస్తానంటే టికెట్ ఏమీ అవసరం లేదండి, ఫ్రీగానే చూడొచ్చు అనమాట. ఇప్పుడైతే మేము మ్యూజియంకి వెళ్తున్నామండి. మ్యూజియం లోపలైతే కెమెరా అనేది అలౌ లేదు. ఓన్లీ బయట ఫోర్ట్కి మాత్రమే కెమెరా అనేది అలౌ చేశారనమాట. ఈ భవన్లోనే మనకి మ్యూజియం అనేది ఉంది. ఇక్కడ నుంచి ఫస్ట్ ఎంట్రన్స్లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తాయండి. ఇప్పుడైతే మేము మ్యూజియం లోపల నుంచి బయటకు వస్తున్నాం అనమాట. మ్యూజియం లోపల ఈ 70 రూపీస్ వర్తేనండి మ్యూజియంకి. ఎందుకంటే చాలా పురాతనమైన కార్స్ కానీ పల్లకీలు, మనకి గన్స్ కానీ స్వాట్స్ కానీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. వర్త్ అండి, చూడడానికి కంపల్సరీ చూడాల్సిందనమాట. ఈ రామ్నగర్ ఫోర్ట్ యొక్క హిస్టరీకి వస్తే వారణాసిలోని గంగానది తూర్పు ఒడ్డున ఉన్న రామ్నగర్ కోట 1750లో కాశీరాజు మహారాజ్ బల్వంత్ సింగ్ చేత నిర్మించబడింది. అందమైన సున్నపురాతితో మొఘల్ శైలిలో నిర్మించబడిన ఈ చారిత్రాత్మక కోట కాశీరాజు కుటుంబానికి పూర్వీకులకు నివాసం. నేటికి దీనిని రాయల్ ఫ్యామిలీ ఉపయోగిస్తుంది. ఈ కోట యొక్క నిర్మాణ శైలి స్థానికంగా లభించే క్రీమ్ కలర్ చూనార్ ఇసుకరాయతో మొఘల్ మరియు రాజపుత్ర శైలుల మిశ్రమంగా నిర్మించబడింది. ఇందులో సుందరమైన చెక్క బాల్కనీలు, ఓపెన్ కోర్ట్యార్డ్లు మరియు దర్బార్ హార్లు ఉన్నాయి. ఈ కోటలో ఒక అద్భుతమైన మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియం పేరు వచ్చేటప్పటికి సరస్వతి భవన్. ఇందులో పురాతన ఆయుధాలు, రాజభటుల వస్త్రాలు, వింటేజ్ కార్లు మరియు సమయాన్ని, నక్షత్రాల కదలికను తెలిపే అద్భుతమైన ఖగోళ గడియారం ఆస్ట్రనామికల్ క్లాక్లు ఉన్నాయి. పురాణాల ప్రకారం వ్యాధవ్యాస మహర్షి రామ్నగర్ ప్రాంతంలో తపస్సు చేశారని నమ్ముతారు. ఈ కోట లోపల వ్యాధవ్యాసుడికి అంకితం చేయబడిన ఒక ప్రసిద్ధ ఆలయం ఉంది. పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని వ్యాసకాశి అని కూడా పిలిచేవారు. ప్రతి సంవత్సరం దసరా సమయంలో జరిగే నెల రోజుల ప్రసిద్ధ రామ్నగర్ రామ్లీలకు ఈ కోట ప్రధాన కేంద్రం. విద్యుత్ దీపాలు లేకుండా సాంప్రదాయ పద్ధతిలో జరిగే ఈ రామ్లీల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ రామ్నగర్ కోటకి ప్రస్తుత రాజు మరియు కోట నివాసి అనంత్ నారాయణ్ సింగ్ 1971 నుండి ఈ రాజా బిరుదు రద్దు చేయబడినప్పటికీ ఇతన్ని బెనారస్ మహారాజు అని కూడా పిలుస్తారు. ఈ కోటను వరద మట్టానికి ఎగువ ఉన్న ఎత్తైన ప్రదేశంలో నిర్మించారు. ఈ కట్టడంలో కొంత భాగం మాత్రమే ప్రజల సందర్శనార్థం తెరిచి ఉంటుంది. ఎందుకంటే మిగిలిన భాగం కాశీ నరేష్ మరియు అతని కుటుంబ నివాసం. మహారాజు తన రాజభవన కోటలో నివసిస్తున్నప్పుడు కోటపై జెండా ఎగరవేస్తారు. కోట లోపల ఉన్న రాజభవనంలోకి మెట్ల వరుస ద్వారా చేరుకోగల 2 తెల్లని గోపురాలు ఉన్నాయి. మెట్ల వరుస చివర తెల్లని గోపురానికి దారితీసే ఒక తోరణం మరియు అనేక ప్రాంగణాలు ఉన్నాయి. గోపురం యొక్క ఒకవైపున మహారాజు యొక్క ప్రైవేట్ నివాసం ఉండగా మరోవైపు దర్బార్ హాల్ మరియు స్వాగత గదులు ఉన్నాయి. ఈ కోటలో ఉన్న ఈ మ్యూజియంను సరస్వతి భవన్ అని పిలుస్తారు. ఈ మ్యూజియం ఒకప్పుడు కోట యొక్క దర్బార్ హాల్ లేదా పబ్లిక్ ఆడియన్స్ హాల్గా ఉన్న ప్రదేశంలో ఉంది. ఈ మ్యూజియంలో అమెరికన్ వింటేజ్ కార్లు,
రత్న ఖచిత పల్లకీలు, దంతపు పనితనం, మధ్యయుగపు దుస్తులు, బంగారం మరియు వెండి జరీతో చేసిన రాజపల్లకీలు, తామర పువ్వు ఆకారంలో ఉండే పల్లకీలు వంటి అసాధారణమైన మరియు అరుదైన సేకరణకు ప్రసిద్ధి చెందింది. ఇందులో వెండితో చెక్కిన ఏనుగు జీనులు, ఆభరణాలు, ఆఫ్రికా, బర్మా మరియు జపాన్ నుండి తెచ్చిన పాత తుపాకులతో కూడిన ఒక అద్భుతమైన ఆయుధశాల ఉన్నాయి. ఇవే కాకుండా ఈ మ్యూజియంలో ఒక అరుదైన ఖగోళ గడియారం కూడా ఉంది. ఈ గడియారం సమయాన్ని మాత్రమే కాకుండా సంవత్సరం, నెల, వారం మరియు రోజును, ఇంకా సూర్యుడు, చంద్రుడు మరియు ఇతర గ్రహాల ఖగోళ వివరాలను కూడా చూపిస్తుంది. ఈ గడియారాన్ని 1852లో వారణాసి రాజభవన దర్బారులోని ఖగోళ శాస్త్రవేత్త తయారు చేశారు. ఇవే కాకుండా మొఘల్ సూక్ష్మ చిత్రాల శైలిలో చిత్రీకరించబడిన అనేక పుస్తకాలు కూడా ఈ సేకరణలో భాగంగా ఉన్నాయి. ఇదండి ఈ కోటకి సంబంధించిన హిస్టరీ. ఈ కోటలో హాఫ్ మాత్రమే మనం చూడగలమండి. ఇంకొక హాఫ్లో రాజకుటుంబీకులు ఇంకా నివసిస్తున్నారనమాట. ఈ కోటకి ఈవినింగ్ టైమ్స్లో వస్తేనే బెస్ట్ అని నా అభిప్రాయం అండి. ఎందుకంటే సన్సెట్ అవుతూ ఉంటుంది కదా, ఆ గంగా రివరు, బ్రిడ్జు, ఈ కోట చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సన్సెట్ టైంలో వస్తే మేము 5 o'clock ఆ టైం కల్లా రీచ్ అయ్యి ఇవన్నీ చూసేటప్పటికి 1 hour టైం అలా పడుతుందండి ఖచ్చితంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూడాలి అంటే. సో ఈవినింగ్ వస్తే చూడడానికి వ్యూ కూడా చాలా బాగుంటుందండి. ఇదే వ్యాధవ్యాసుడు నివసించిన స్థలం అండి. ఇక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించి వ్యాధవ్యాసుడు ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఈ టెంపుల్లో ఉంటుందని చెప్పి అంటారు. వ్యాధవ్యాసుడు ఇక్కడే కూర్చుని మహాభారతాన్ని కూడా రచించాడు అని చెప్పి అంటారండి. ఇక్కడతో అయితే మొత్తం రామ్నగర్ ఫోర్ట్ అంతా చూసేసామండి. ఇంకా ఎంట్రన్స్కి వచ్చేసామన్నమాట. ఫోర్ట్ అంతా చూడడానికి చాలా బాగుందండి. హాఫ్ ఆఫ్ ద ఫోర్ట్ ఎలా ఉంది అంటే ఫుల్ ఫోర్ట్ చూస్తే ఇంకెలా ఉంటుందో చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ కానీ లోపల మ్యూజియం అయితే అసలు హైలైట్ అనమాట. చాలా కలెక్షన్ ఉందండి. కంపల్సరీగా వర్త్ విజిట్ అనమాట. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.